రాజ్ ప్రకాష్ పాల్ చర్చికి వెళ్ళేటువంటి యువతలో కొంతమంది నాతో ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడారు. అన్న, నేను అసలు సండే వర్షిప్కి వెళ్ళేవాను కాదన్న, ఆదివారం అసలు చర్చికి వెళ్ళేవాను కదన్న. ఆదివారం ఆఫీస్ అయిన వెంటనే ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్రెండ్స్తో ఫుల్గా త్రాగుతూ ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఈ రోజున ఫ్రెండ్ పిలిచాడని చెప్పి ఒక రోజు నేను వెళ్ళి అక్కడ వర్షిప్లో నేను గ్యాదర్ అయిన తర్వాత నేను ఈ రోజుకి కూడా నేను వర్షిప్ మానలేకపోతున్నాను. ఇదే కదండి దేవుడు కోరుకునేది. ఇది కాదా దేవుడు కోరుకునేది? ఒకసారి ఆలోచించేయండి. ఒక అమ్మాయి పేరైతే చెప్పాలనుకోవట్లేదు, కానీ నేను ఒక భయంకరమైనటువంటి పాప సంబంధమైనటువంటి ఒక అలవాటు నేర్చేసుకున్నాను గర్ల్స్ హాస్టల్లో ఉండడాన్ని బట్టి. నేను స్ట్రైట్ విమన్ అయినప్పటికీ కూడా నాలో ఒక లెస్బియన్ అలవాటు అనేటువంటిది వచ్చేసింది. కానీ రాజన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా మారానన్నా, నేను బ్యాప్టిజం తీసుకున్నానన్నా, రెగ్యులర్గా దేవుని దగ్గరికి వెళ్తున్నానన్నా. ఇది చెప్తున్నారండి కొంతమంది తల్లిదండ్రులు. మా పిల్లలు మా మాట వినలేదు, కానీ ఈ రోజు చెప్పకుండా వెళ్ళి చర్చిలో కూర్చుంటారు. ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడు కదా. దీన్ని చూద్దాం, మంచిని చూద్దాం. దేవుడు అనుకున్నటువంటిది జరుగుతుందా లేదనేటువంటి చూద్దాం. మనకు నచ్చనిది, వాక్య విరోధంగా కనబడేటువంటిది ఏమన్నా కనబడుతున్నప్పుడు ప్రార్థిద్దాం. ప్రభువా, ఇది మరి నా వరకు అయితే మాత్రం కరెక్ట్గా అనిపించట్లేదు, కానీ వారు మాత్రం వారికి అంతటా వారు సమర్పించుకుంటున్నారు. ఇది ఎంతవరకు నీ దృష్టికి ఆమోదమైనది నాయన, ఎంతవరకు మీరు అంగీకరిస్తున్నారు నాయన అని చెప్పి ప్రార్థన చేసి, ఒకవేళ నా ఆలోచన రాంగ్ అయితే తండ్రి నన్ను సరిచేయండి, నన్ను మార్చండి, నా ఆలోచన విధానాన్ని మార్చండి. ఒకవేళ ఆ వ్యక్తి చేసేటువంటిది మీకు వ్యతిరేకమైనటువంటిది అయితే ఖచ్చితంగా ఆ వ్యక్తితో మాట్లాడండి. ఆ వ్యక్తి మారడానికి మీరు కృప చూపడానికి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడం తప్పేం కాదు కదా. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది కదా. ఇప్పుడు రాజ్ ప్రకాష్ వాళ్ళకి నాకు ఏదో పెద్ద ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇలా సపోర్ట్ చేసి మాట్లాడడం అనుకోకుండా అసలు